మై ఛానల్. దిస్ ఇస్ యువర్ పరినిధి. ఎలా ఉన్నారు మీరందరూ? ఐమ్ షూర్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో బేబీ 11th డే మీరు చూశారు, హోమ్ కమింగ్ చూశారు, డెలివరీ వ్లాగ్ చూశారు. సో ఇప్పుడు వచ్చేసి 21st డే సెరమనీ. సో 21st డే సెరమనీ చాలా ప్రైవేట్గా ఇంట్లో ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు చేద్దామని మేము అనుకున్నాం. సో రిచువల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్ వీడియోస్ చూశాను, బ్లాగ్స్ చదివాను. సో నేను నా హస్బెండ్ ఒక పద్ధతి ప్రకారం మనం చేసుకుందామండి. పండిత్ అయితే ఐ థింక్ నాట్ రిక్వైర్డ్ ఫర్ 21st సెరమనీ. మేము చదివిన వ్లాగ్స్లో ఇట్స్ అ స్మాల్ సింపుల్ సెరమనీ. సో అరేంజ్మెంట్స్ మొత్తం మేము చేసుకొని వీ విల్ డూ ఇట్. సో 21st డేకి మంచి డెకరేషన్ చేద్దాం అనుకున్నాం. 11th డే కూడా మీరు చూశారు, ఏం హడావిడి చేయకుండా ఇంట్లోనే నేను జస్ట్ కావాల్సిన వాళ్ళతో చేశాను. ఎందుకంటే మళ్ళీ బేబీ చిన్నగా జస్ట్ 11 days ఓల్డ్, ఎక్కువ హడావిడి చేస్తే బేబీ ఇరిటేట్ అయిపోతాడు అండ్ ఆల్. సో 21st డే కూడా మనమే చేసుకుందామని డెకరేషన్ ప్రకారం ఆలోచిస్తే బయట నుంచి డెకరేషన్ చేయించుకుందాం అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, ఇట్స్ పాయింట్లెస్. ఒకసారి చేపిస్తాం మళ్ళీ అది యూజ్ కూడా రాదు. సో నేనేం చేశానంటే అమెజాన్ నుంచి కొన్ని అమేజింగ్ రీయూజబుల్ డెకార్ ఐటమ్స్ ఆర్డర్ చేశాను. అది ఏమేమి ఆర్డర్ చేశాను మీకు కూడా చూపిస్తా. అండ్ డెకరేషన్ అన్న తర్వాత డెకరేషన్ ఎట్లా అనిపిస్తుంది అది కూడా మనం చూద్దాం. సో ఈ ఐటమ్స్ మనం ఆర్డర్ చేస్తే హార్డ్లీ అండర్ 1200 రూపీస్లో ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. అండ్ డెకరేషన్ కూడా అమేజింగ్గా ఉంటుంది. సో నేను ఏమేమి ఆర్డర్ చేశాను నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇది ఫస్ట్ ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమేమి వచ్చినాయి. సో ఇవన్నీ మీరు చూడొచ్చు, ప్లాస్టిక్ బంతిపూలే కదా. యప్, అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఇది కూడా ఏదో ఒకటి ఉంది, ఇది కూడా ఉంది. ఇవన్నీ ఓపెన్ చేద్దాం. ఇది కూడా ఉంది. సో నైస్, వావ్. ఇది చూడండి, 1 2 3 4 5 6. సో ఇది బ్యూటిఫుల్, ఇట్లా ఒక కలర్ఫుల్ కింద వీల్ లక్ ఉంది. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇది రీయూజబుల్. మనం ఎన్నిసార్లైనా మంచిగా దీన్ని స్టోరేజ్ మంచిగా చేసి స్టోర్ చేసి పెడితే మళ్ళీ మనం యూజ్ చేయొచ్చు. సో ఐ రియలీ లైక్ ఇట్. ఇవి 6 ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. దీన్ని మనం ఎట్లా అరేంజ్ చేస్తాం అది కూడా మనం చూద్దాం. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్. ఇది కలర్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇవి యాక్చువల్లీ సెట్ ఆఫ్ 2 ఆర్డర్ చేశాడు నా మొగుడు. కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది కొంచెం ఎల్లో, ఇది కొంచెం ఎల్లోయిష్ ఆరెంజ్ లక్ ఉంది, ఇది మొత్తం ఆరెంజ్ లక్ ఉంది. అండ్ కింద ఇక్కడ చూస్తే దీనికి ఒక డార్క్ బ్లూ కలర్ వీల్ ఉంది. దీనికి ఆరెంజ్, పింక్, గ్రీన్తో కలర్ఫుల్గా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మనం సెటప్ చేసి యూజ్ చేస్తే చాలా మంచిగా ఇది కనిపిస్తుంది. మళ్ళీ చూడండి, బ్యూటిఫుల్ కదా. దీంతో పాటు ఇవి కూడా 6 ఉన్నాయి అనుకుంటా. యా, ఇవి కూడా 1 2 3 5 ఉన్నాయి. ఇవి కూడా ప్లెయిన్ ఫ్లవర్స్, కాంబినేషన్ ఆఫ్ ఎల్లో అండ్ ఇవి ఆరెంజ్. దాంతో మనం దీన్ని కంబైన్ చేస్తే లుక్ ఇంకా మంచిగా వస్తుంది. సో ఈ మధ్య బయట నుంచి మనం డెకరేషన్ కూడా బుక్ చేస్తే మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నారు. మీరు నా సీమంతం వీడియో చూసారు కదా, దాంట్లో కూడా మ్యాక్సిమం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ యూజ్ చేశాడు. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ కొన్ని మనం కొని పెట్టుకుంటే ఒక పెద్ద డెకార్కి ఒక మంచి అరేంజ్మెంట్ మన దగ్గర అరేంజ్ అయిపోతుంది. సిమిలర్లీ 2 sets ఆర్డర్ చేసాము. ఇవి కూడా ఇది వచ్చేసి లాస్ట్ ఐటమ్. చూద్దాం ఏముంది. ఓకే, సో నాకు ఇది బాగా నచ్చింది. ఎట్లా ఉంటుందో తెలీదు. దీంతో ఒక హ్యాంగింగ్ కోసం ఒక రోప్ లాంటిది, ఏమంటారు దీన్ని, టేప్ లాంటిది ఇచ్చారు. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. మీరు చూడొచ్చు, దీని లెంత్ వచ్చేసి 8 feet, హైట్ వచ్చేసి 5 feet. ఇప్పుడు దీన్ని ఎట్లా అరేంజ్ చేస్తాం అది కూడా మనం చూద్దాం. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తే మళ్ళీ, బట్ ఇట్స్ గుడ్.
కొంచెం ఓపెన్ చేసి చూపిస్తా. ఎనీవేస్ డెకరేషన్ మొత్తం అయిపోయాక నేను మీకు చూపిస్తా. సో ఇది మంచి క్లాత్ మెటీరియల్ ఇట్లా ఉంది. సో ఇది మొత్తం డెకరేషన్ అయిపోయాక నేను మీకు చూపిస్తా ఎట్లా ఉంది. ఫైనల్ లుక్ అయితే చూడ్డానికి అయితే ఇట్లా ఉంటుంది. నీట్గా మనం అరేంజ్ చేయాలి. అండ్ సో బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ పైన డెకరేషన్ కోసం ఇవన్నీ హ్యాంగింగ్స్ కూడా చూపించాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక బ్యానర్. సో ఇది ఒక క్యూట్ బ్యానర్. ఇది చూడొచ్చు మీరు. క్రెడిల్ సెరమనీ ఇది CRADLE క్రెడిల్ అని సెరమనీ అని ఒక వాట్ యూ కాల్ ఇట్ బ్యానర్. అన్నీ మర్చిపోతున్నాను నేను. సో క్రెడిల్ సెరమనీ బ్యానర్ కూడా వచ్చేసింది మన దగ్గర. సో ఇప్పుడు ఇవన్నీ మనం అరేంజ్ చేసి చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ డెకార్లో నేను ఇన్వెస్ట్ చేసి ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మనం ఫ్యూచర్లో పూజ, ఇంట్లో ఏమైనా చిన్న పూజ అయినా, ఏమైనా స్మాల్ ఫంక్షన్ అయినా ఈ డెకార్ మనం సెటప్ చేయొచ్చు. హల్దీ ఫంక్షన్స్కైనా, మెహందీకైనా లాట్స్ ఆఫ్ రీయూజబుల్ చేయొచ్చు. గణపతి కూడా వస్తుంది, గణపతికి కూడా మనం ఈ డెకార్ యూజ్ చేయొచ్చు. సో ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అందుకే నేను ఇవన్నీ కొన్నాను. బయట నుంచి మళ్ళీ డెకరేషన్ చేయించుకోవాలి అండ్ ఆల్ స్పెండ్ చేయడం అండ్ ఆల్ అమ్మ వద్దు, ఫాల్తూ స్పెండింగ్లో నేను బిలీవే చేయను నేను. సో ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది అది మనం చూద్దాం. అండ్ లెట్స్ సీ. సో డెకరేషన్ ఇట్లా అవుతుంది. ఆ బ్యానర్ చాలా పెద్దగా ఉండే, 8 feet లెంత్, 5 feet హైట్. సో ఇట్లా ఫోల్డ్ చేసాము. మా బావగారు, నా మొగుడు గారు చేస్తున్నారు. క్రేడిల్ని కూడా ఇప్పుడు డెకరేషన్ చేస్తాము. సామాన్ మొత్తం తీసుకొచ్చాము. సో గాయ్స్ ఇది వచ్చేసి ఫైనల్ లుక్ డెకరేషన్ది. సింపుల్గా చేసాము. ఆ క్లాత్ని ఫోల్డ్ చేసాము. సో ఇది వచ్చేసి ఫైనల్ డెకరేషన్. అండ్ మీకు ఎట్లా నచ్చింది చెప్పండి మీరు కామెంట్ చేసి. డెకరేషన్ లింక్స్ ఏమైనా కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఆల్ రైట్ గైస్, చూసారు కదా ఎంత మంచి క్రెడిల్ సెరమనీ డెకరేషన్ మేము ఇంట్లో చేసాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది. ఒకవేళ నేను ఇవన్నీ ఎక్కడి నుంచి కొన్నాను, అమెజాన్ నుంచి ఆబ్వియస్లీ కొన్నాను. మీకు లింక్స్ కావాలి అని ఆల్ అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. నేను వ్లాగ్లోనే ప్రైజెస్, లింక్స్ అన్నీ మెన్షన్ చేసేస్తే మళ్ళీ మీరు కమెంట్ చేయరు, మీరు మొత్తం వీడియో చూడరు. అందుకే నేను చేయలేదు. ఎందుకంటే ఐ వాంట్ యూ గైస్ టు వాచ్ ద ఫుల్ వీడియో. ఈ వీడియో కాదు, అన్ని వీడియోస్ మీరు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గైస్, ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ యూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. బై.